హాయ్ ఫ్రెండ్స్, కువైట్లో వర్షం పడితే కువైటీ పిల్లవాళ్ళు కువైటీ వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారో చూడండి. కార్లు ఎలా తిప్పుకుంటారో. వీళ్ళకి వచ్చేసి అది ఏం ఆనందమో ఏమో కానీ వర్షం పడితే నిజంగా తిప్పుతూ ఉంటారు. చూడండి సౌండ్ ఎలా వస్తుంటాయో. ఇది వచ్చేసి మ్యారేజ్ ఫంక్షన్ హాల్. ఇది ఫంక్షన్ హాల్ వెనకాల వచ్చేసి రూట్ ఉందన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ స్టోర్కి అయితే వచ్చాను. స్టోర్ దగ్గర నుంచి సౌండ్స్ ఎక్కువ వస్తూ ఉంటే మీకోసం వీడియో పెడదామని చెప్పేసి అయితే వచ్చాను. ఇదే ఆ ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్ కి ఆనుకునే ఒక రోడ్ అయితే ఉంది. ఆ రోడ్ వచ్చేసి మొత్తం అంతా టోటలీ బ్లాక్ అయిపోయింది. ఎందుకు అంటే కువైటీ వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటే ఏం పర్వాలేదు, బట్ అయితే ఇలాగైతే ట్రాఫిక్ అయితే విపరీతంగా అయిపోతుంది. పోలీస్ వాళ్ళు వచ్చేసి ఫైన్లు అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడ కువైట్ గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళకైతే అలాగైతే చేసేదానికైతే ఇది ఉండదు, అనుమతి ఉండదు. అయినా కూడా వాళ్ళ పాటు పడేదానికైతే మాత్రం వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉంటే మొత్తానికి అయితే భారీగా అయితే బండ్లు అయితే తిప్పుతా ఉన్నారు కువైటీ పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు కూడా కలిసి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే కువైటీ వాళ్ళు కొట్లాడుకుంటా ఉన్నారు. ఫస్ట్ సారి నేను వీడియో పట్టేటప్పుడు లైవ్ లో అయితే ఇలాగైతే కొట్లాడుకోవడం ఫస్ట్ సారి కువైటీ వాళ్ళు. నేనైతే కువైట్ లో ఉన్న రోజులు కూడా ఏ రోజు కూడా చూడలేదు ఇలా కొట్లాడుకోవడము. ఈ గలాట ఏదో భారీగా అయ్యేటట్టు ఉన్నది. ఇంతమంది కువైటీ వాళ్ళు కొట్లాడుకోవడం ఫస్ట్ సారి. నిజంగా డెఫినెట్లీ పక్కాగా అయితే ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే వస్తారు. మొత్తానికి అయితే నేనైతే ఇంకా వర్షం పడతా ఉండదని చెప్పేసి నేనైతే పక్కకైతే వెళ్ళిపోయాను. చూడండి వర్షం నిలిచిపోయింది. దాని తర్వాత పోలీసు వాళ్ళ వెహికల్స్ వచ్చేసి ఒక 4-5 వచ్చేసినాయి. భారీగా అయితే గలాట జరిగింది కాబట్టి ఇక్కడ వచ్చేసి కేసులు ఎవరిపైన అంటే వాళ్ళపైన అయితే వేసేసింటారు కువైటీ వాళ్ళు. నేనైతే కొద్దిగా ముందరకైతే వెళ్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఎందుకు అంటే మనం వీడియో పట్టేటప్పుడు మనం స్ట్రైట్ టు స్ట్రైట్ పట్టామే అనుకోండి, ఖచ్చితంగా మా మొబైల్ అయితే లాక్కుంటారు పోలీసు వాళ్ళు. ఇంకా మామూలుగా ఇలా కొట్లాడుకుంటే ఏం చేస్తారంటే ఖచ్చితంగా అయితే వాళ్ళు కేసులు అయితే పెట్టుకుంటారు. ఒకరి మీద ఒకరు అయితే ఖచ్చితంగా కేసులు అయితే పెడతారు. ఇక్కడ చూడండి మసరి అతను ఏందో గాబరా పడిపోయి వస్తానని నాకు అడుగుతున్నాడు, ఎవరు కొట్లాడుకుంటారా అని చెప్పేసి. నాకేం తెలుసురా, నేను అప్పుడే వచ్చి చూశాను కొట్లాడుకుంటాను నేను, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చినారని చెప్పాను. చూడండి క్లియర్ గా అయితే చూపిస్తున్నాను. పోలీసు వాళ్ళు మొత్తానికి అయితే చాలా మంది అయితే వచ్చేసారు. ఇక్కడ ఒక టూ వెహికల్స్, అటు సైడ్ వచ్చేసి ఒక 2 వెహికల్స్ అయితే వచ్చేసినాయి. చూడండి కువైటీ వాళ్ళు కొట్లాడుకునేది అయితే నేనైతే ఫస్ట్ సార్ అయితే ఇలా చూడడము. ఎందుకు అంటే ఏ రోజు కూడా నేను చూడలేదు ఇన్ని రోజుల నుంచి. ఈ లొకేషన్ వచ్చేసి ఫాహెల్ ఫ్రెండ్స్. ఫాహెల్ ఏరియాలో ఇక్కడ గత 1కి ఆనుకునే ఉంటుంది అనమాట. పెద్ద జమియా ముందర ఇది ఈ ఇష్యూ జరిగిండేది. ఈ కువైటీ వాళ్ళకి ఏమానందమో ఏమో తెలియదు కానీ మొత్తానికి వర్షం పడితే వాళ్ళు నిజంగా బండ్లు అయితే చాలా ర్యాష్గా అయితే తోలుతూ ఉంటారు. మన అలాంటి డ్రైవర్స్ అయితే ఖచ్చితంగా ఆచితూచి నిదానంగా అయితే డ్రైవ్ చేసుకోవాలన్నమాట ఈ కువైట్ లో. ఈ వర్షం పడితే వీడియో పెట్టేటప్పుడు నిజంగా పోలీసు వాళ్ళు గమనించారే అనుకోండి, ఖచ్చితంగా వచ్చేసి నా దగ్గరికి అయితే వచ్చి లాక్కుంటారు మొబైల్ అయితే వాళ్ళు. చూడండి క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు కూడా. నేను స్టోర్ దగ్గర నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక్కడికి ఏదో బండ్లు అయితే తిప్పుకుంటా అన్నారులే అని చెప్పేసి నేను కువైటీ వాళ్ళు మామూలే వర్షం పడితే అని చెప్పేసి అనుకున్నాను. ఇక్కడ చూస్తే కువైటీ వాళ్ళు ఏకంగా కొట్లాడుకుంటా ఉన్నారు. ఈ ఏరియాలో వచ్చేసి నిజంగా ఫస్ట్ సారి నేనైతే ఇలా కొట్లాడుకోవడం చూడడము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసము ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.